ఏం లేదన్నా చేను చూసేకి వచ్చినాము. వాన వాన కాదు, ఎట్లెట్లో ఏం కథ చూసిపోదామే అని వచ్చానా. అబ్బబ్బబ్బబ్బబ్బబ్బబ్బా వాన కాదను. వాన అంటే ఓ అని ఈడ పక్కలో ఉన్నట్లు ఓకే గుమ్మరించిపోతుంది. ఏం వానన్నా? అవునన్నా. మీ ఊర్లో ఎట్లన్నా వాన? చంపేసింది కదా అంత లెక్క. బొబ్బొబ్బొబ్బో వాన కాదు. ఈ వాన తగ్గట్టుగా గడ్డి చిత్రంగా పడుతుందన్నా. అబ్బా గడ్డి అంటే ఇంక అడగద్దు దాని గురించి. ఏనా చేను చూసాక వచ్చినావు? గడ్డి అగా ఇంక చూడు, ఇంక వాడిని వాళ్ళు మాట్లాడద్దు. కందిసేను ఆడ గడ్డి ఆడ అబ్బో మదాలిస్తుందన్నా గడ్డి. ఈ ప్రకారం పోతే రైతులు ఇంకా ఇంతే. ఇంకా వారం పొద్దురు అంత వరపిస్తే కొంత ఏదో గుంటకులు పాసుకుంటాము, ఏదో చేనులు నీట్గా పెట్టుకుంటామన్నా. ఇట్లకి అయితే గిన్నె అయిపోయాను చేనులు కాదు, ఇంకా బిల్లు అయిపోయి మరి చెడు కొట్టి ఎత్తిపోకవుతుంది. ఏం గడ్డి ఏం కథ వాన అంటే ఓ అంటుంది. ఇంకా పడుతూనే ఉందనా, పడుతూనే ఉంది అసలు. అబ్బాబ్బా తగ్గుకోకున్నట్లు. దానికన్నా గొడుగు తీసుకొని వస్తున్నావా చేను చూసిపోదామే, వాన వస్తే నానిపోతామని. అవ్వనా చేట్లు వస్తే చేను చూసి గొడుగు తీసుకొని ఇంకా యాదవరం చూశాను పోదామే అని. ఏం వాన కదా. ఇట్లుంటే రైతు ఎప్పుడన్నా బాగుపడేది. బాబా ఇప్పుడు చూడే దీన్ని మడకలు కొట్టించేకి, గుంటుకు బాసేకి, ఇది ఏరియాకి, మరి అట్లా వస్తే కానీ ఇప్పుడు ఇత్తనాలకి, కలుపులకి, మందులకి, మరి ఇత్తేకి, మరి దీన్ని మిషన్ కోసేకి అంతా కలిపినా రైతుకి ఏం మిగిలిదానా. రైతు ఎప్పుడో అప్పుల బాధ అయిపోవాల్సిందే, అప్పుల బాధే. రైతుకి ఎందుకు మిగులుతుందన్నా ఇట్లా గడ్డి పడితే? గడ్డి కాదులే. ఇంకా రేట్ అంటావా అటాటికే రేటు. కొంత గిట్టుబాటు ధరలు అయితే యాదరంత దీంట్లో నష్టపోయినా దాంట్లో కొట్టుకోసాంలే అనేక ఉంటుంది. తాటికే నువ్వు ఎప్పుడు బాగోలేరు రైతు. బాధ అంటే ఇంక రైతుదే.